ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎన్నేళ్లకు మంగళగిరి నియోజకవర్గంలో పసుపు జెండా విజయ గర్వంతో ఎగిరింది. 39 ఏళ్ల తర్వాత మళ్లీ మంగళగిరి పసుపు మయమైంది. ఇక్కడి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983, 1985 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ అభ్యర్థి గోలి వీరాంజనేయులు, 1994లో సిపిఎం నుంచి ఎన్ రామ్మోహన్ రావు, 1999, 2004లో కాంగ్రెస్ నుంచి మురుగుడు హనుమంతరావు, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కాండ్రు కమల, 2014, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిలు విజయం సాధిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా పట్టువదలని విక్రమార్కుల్లా తిరిగి అక్కడి నుంచే పోటీ చేసి జయకేతనం ఎగరవేశారు. అంతేకాదు మంగళగిరి నియోజకవర్గ 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజార్టీ సాధించి విజేతగా నారా లోకేష్ నిలిచి రికార్డు నెలకొల్పారు. 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నుంచి ఇప్పటి వరకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధిక మెజార్టీ ఓట్ల రికార్డు కూడా నారా లోకేష్ సాధించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి రాజ్యాంగం అమలయ్యాక అప్పటి మద్రాసు రాష్ట్రంలో భాగమైన మంగళగిరి నియోజకవర్గంలో 1952లో తొలిసారి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసిన డి లక్ష్మయ్య 17,265 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇదే ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ రికార్డ్. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 41,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మంగళగిరి నియోజకవర్గం 72 ఏళ్ల రికార్డుని అధిగమించిన నారా లోకేష్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.